నంద్యాల రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సూపర్ మార్కెట్ అద్దెలు, రోడ్డు విస్తరణ పరిహారం, ఉద్యోగాల అంశాలపై మాజీ ఎమ్మెల్యే శిల్పారవి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నంద్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. మార్కెట్ యార్డ్లోని రూమ్లను తమ సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, టెండర్ ద్వారానే మార్కెట్ యార్డ్ రూములు తీసుకోవడం జరిగిందన్నారు. రాజ్ థియేటర్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పరిహారం విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మంత్రి కార్యాలయంను ఖాళీ చేసి ఇస్తే అక్కడే సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసి ప్రజలకు 15% డిస్కౌంట్ ఇస్తామని శిల్పారవి సవాల్ విసిరారు. అలాగే సూపర్ మార్కెట్ లో ఉద్యోగాలు కోల్పోయిన వారికి కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకు ముందుగా ఉద్యోగాలు కల్పించారని, మార్కెట్ యార్డ్ లో ఉన్న 40 ఉద్యోగాలు టీడీపీ కార్యకర్తలకి ఇచ్చి ఉంటే వారి పేర్లను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇప్పించుకోవాలో, ఎక్కడ ఇప్పించుకోవాలో, ఎవరిని అడగాలనో మాకు తెలుసు. మేము చేసుకుంటున్నాం. మా వాళ్ళ గురించి మీరేం బాధపడాల్సిన పనిలే. మీ కార్యకర్తలు బాధపడుతున్నారు. మీ నాయకుల పిల్లలు అల్లాడిపోతున్నారు ఉద్యోగాలు కావాలని చెప్పేసి. ఈరోజు ఒక్క ఉద్యోగం అయినా అమ్ముకోకుండా ఒకరికైనా న్యాయం చేయమని చెప్పేసి మీ కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. ఒకసారి మీ కార్యకర్తల పిల్లల గురించి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మా వాళ్ళకి ఎట్లా న్యాయం చేసుకోవాలో మాకు తెలుసు. మా పార్టీ వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఏం చేసుకోవాలో కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు మా గురించి ఏం బాధపడాల్సిన పనిలే. మీ కార్యకర్తలకి, మీ నాయకుల ఒక పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన. మా వాళ్ళకి ఉద్యోగాలు ఎలా ఇప్పించుకోవాలో, ఎక్కడ శిల్పారవి చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం సమంజసం కాదని, పాత అద్దెల పేరుతో ప్రజల సొమ్మును వృధా చేయకూడదని స్పష్టం చేశారు. రూములు కావాలంటే తన కాంప్లెక్స్ లో 27 షాపులు ఉన్నాయని, నిబంధనల ప్రకారం అద్దె చెల్లించి తీసుకోవచ్చంటూ శిల్పారవికి చురకలు అంటించారు. చిల్లర రాజకీయాల కంటే అభివృద్ధిపై దృష్టి పెట్టారని మంత్రి ఫరూక్ హితవు పలికారు. నంద్యాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాలు మాట్లాడకండి. రవికిషోర్ రెడ్డి గారు అదేమైంది మార్కెట్ యార్డ్కు కలి ట్యాక్స్ ఇవ్వమంటాడు. కలి ట్యాక్స్ అది ఎవడన్నా రాజకీయం ఉన్నట్టు అంటాడా? 80 ఊరు లక్ష్మీరెడ్డికి నా స్థలం ఇవ్వమంటాడా? లేకనా నా రాష్ట్ర ట్యాక్స్ ఇవ్వమంటే నా ఇంట్లో ఉంటుంది. నువ్వే కావాలంటే పైన ఖాళీ ఉంది, మా పిల్లలు ఇద్దరు నీకు కూడా కొడుకు లెక్క అనుకుంటా. అక్కడి నుంచి రాజకీయం చేద్దాం. ఇలా చేసిన రాజకీయాలు మాట్లాడకండి. నువ్వు రాష్ట్ర స్థాయి అడితే నీ కార్యకర్తలు ఏమనుకుంటారు నిన్ను గురించి? అట్లే కదా 2014 చెడిపోయింది. 2014లో మాకు చంపి మాకు ఎమ్మెల్యేగా మనం గెలిచాల్సింది. సుబ్బాయి నాయుడు చనిపోయిన తర్వాత మనం ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. శ్రీజ, ప్రస్తుతం నంద్యాలలో ఒకసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా వైసీపీ, టీడీపీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రధానమైన నేతలు వాదనలు, ఆరోపణలతో ప్రస్తుతం మీడియా ముందుకి వచ్చేసి ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధము ప్రస్తుతం వేడెక్కింది. మార్కెట్ యార్డ్ రూములకు సంబంధించి సొంత నిధులతో అభివృద్ధి చేస్తుంటే మరి టెండర్ ద్వారా తీసుకున్నాము, కానీ ఇప్పుడు రోడ్డు విస్తరణకు సంబంధించి ఈ ప్రస్తుతం ప్రారంభమైనటువంటి ఈ వివాదము మరి తర్వాత ఇదే పరిపాలన రోడ్లకు సంబంధించి విస్తరణలో పరిహారానికి సంబంధించిన వరకు పోయింది. ప్రధానంగా మంత్రి ఫరూక్ ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం సరికాదు, కొత్త అద్దెల పేరుతోనే ప్రజల సొమ్ము వృధా చేయడం కూడా కుదరదు అని చెప్పేసి ఆయన తిరిగి కూడా కౌంటర్ ఇచ్చారు. మరి ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రస్తుతం ప్రధానంగా నంద్యాలలో రాజకీయం అనేది ఒక చర్చగా జరుగుతుంది. ఈ తర్వాత ముందుగా మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ప్రెస్ మీట్ పెట్టి మార్కెట్ యార్డ్ లో ఉన్న రూములను సొంత నిధులతో బాగు చేసుకుంటే టెండర్ల ద్వారానే తీసుకున్నామని చెప్పేసి ఆయన అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో మాత్రం ప్రభుత్వం పక్షపాతంగా చూస్తుందని కూడా ఆరోపించినారు. రాజ్ థియేటర్ దగ్గర అంటే మంత్రి కార్యాలయం ఉన్న చోట ఒక రేటు ఇచ్చి మిగతా చోట్ల ఇంకో రేటు ఇస్తున్నారని చెప్పేసి మంత్రి మీద శిల్పారవి ఆరోపణలు చేశారు. మరి నిజంగా ఇవన్నీ కూడా మీరు చేసినటువంటి ఈ ఆరోపణలు నిరూపిస్తే తమ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి రూములన్నీ కూడా మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మరోవైపున
మంత్రి శిల్పా రవికి మరియు మరో చోట కూడా మరి ఆఫర్ ఇచ్చారు. మరి ఈ ఇద్దరు కూడా ఇంతటితో ఆగుకోకుండా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ప్రస్తుతం మీడియా ముందుకి వస్తున్నారు. అయితే ఈ అభివృద్ధి ప్రధానంగా మేము ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఓర్వలేనటువంటి వైసీపీ నేతలు గతంలో అభివృద్ధి చేయకోకుండా ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని మరి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో మరి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకోకుండా హుందా రాజకీయాలు చేయాలని చెప్పేసి మంత్రి శిల్పా రవికి సూచించారు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామాంజనేయులు.